హరహర మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా మహాగణపతి సుబ్రహ్మణ్య సూర్య విష్ణు రుద్రాంబిక శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించుగా. 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి నాడు మనం శివనామం చేస్తూ ఆయన అనుగ్రహం పొందడానికి పిలిస్తే పలికే దేవుడు బాలాశంకరుడు గంగాజలాన్ని అభిషేకించి భస్మధారణ చేసి ఒక బిల్వదళాలని సమర్పించినంత మాత్రానే ఆయన కరుణ అమృత సాగరమై మనపై వర్షిస్తుంది. అట్లాంటి సదావకాశము ముందుగా శివరాత్రికి ముందుగా మనం ప్రతిరోజు కూడా శివాయ నమః మనయావసి, శివాయ నమః మనయావసి, శివాయ నమః మనయావసి అనే నామాన్ని ప్రతిరోజు 108 కానీ 1008 కానీ 3008 కానీ 10008 కానీ మన శక్తి కొలది, ముఖ్యంగా ఎంత జపం చేసామనేది కాదు, ఎంత భక్తిగా నమ్మకముగా శ్రద్ధగా ఆ పరమేశ్వరుని ఆ బాలాశంకరుణ్ణి ఆనంద తాండవం చేస్తున్నటువంటి ఆ నటరాజుని స్మరిస్తూ ఆయన పాదాలకి నమస్కరిస్తూ ఆయన హృదయంలో మన యొక్క మనసుని నిలిపి మమైక్యం చెందుతూ ఎంత భక్తిగా నామస్మరణ చేసామన్నది ప్రధానం. ఈ కలియుగంలో శివనామం చాలా సులువుగా మనకి లాభం వస్తుంది కనుక శివరాత్రి వరకు 15వ తారీఖు మనకు శివరాత్రి వస్తుంది. శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో మొక్క ఎరగని 5 లక్షల బియ్యం మొక్క ఎరగని బియ్యాన్ని 5 లక్షలు లెక్క పెట్టడం కష్టం కాబట్టి కనీసం 5 కేజీలు మొక్క ఎరగని బాస్మతి బియ్యాన్ని తీసుకుని శుభ్రముగా లింగోద్భవ కాలంలో ఆ పరమశివుడికి ఈ నామాన్ని చేస్తూ భక్తి శ్రద్ధలతో మనం అభిషేకం చేసినట్లయితే ఆయన ఆనందపడతాడు. అలాగే ఒక మారేడు పండు, మారేడు ఫలము, మారేడు దళాన్ని ఆయన శిరస్సు మీద పెట్టినట్లయితే ఎంతో ఆనందపడిపోతాడు, చాలా ఆనందపడతాడు పరమేశ్వరుడు. శక్తి కొలది బంగారు మారేడు దళము, బంగారు తులసి దళం కూడా మంత్రపుష్పంలో సమర్పించుకుంటే కోటీశ్వరి యోగం అనుగ్రహిస్తాడు. ఆయన మీకు ఏది కావాలంటే అది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అట్లాంటి సదావకాశము మన ఆశ్రమంలో మొట్టమొదటిసారిగా శివరాత్రి జాగరణ సాయం సంధ్యం నుంచి శివనామ స్మరణ చేస్తూ లింగోద్భవ కాలంలో అద్భుతమైనటువంటి రుద్రాభిషేకము జరగనున్నది. కావున మీరు మీ బంధువులు మిత్రులు అందరూ కూడా సకుటుంబంగా ఆశ్రమానికి ఇచ్చేసి రుద్రాభిషేకం చేసుకుని ఆ లింగోద్భవ కాలంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి సదావకాశం. లింగోద్భవం అంటే మీ సుషుమ్న నాడి, మనకి ఉన్నటువంటి ఎడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, కుడివైపు నుంచి వస్తున్నటువంటి శ్వాసని సూర్యనాడి అని, ఎడమ నుంచి వస్తున్న నాడిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చంద్రనాడి అని, రెండు సమానంగా వస్తే అది సుషుమ్న నాడి అని అంటారు. ఒకటి బ్రహ్మదేవుడు భూతకాలాన్ని ఆలోచించేది చంద్రనాడి, భవిష్యత్తు కాలాన్ని ఆలోచించే సూర్యనాడి, అది విష్ణు స్వరూపం. భవిష్యత్తు కోసం తెలిస్తే ఆ పరమేశ్వరుణ్ణి అందుకోలేకపోయాడు ఆయన, అందుకని క్షమాపణ వేడుకున్నాడు. నీ అంతు చూడలేకపోయి, నీ పాదం దర్శించలేకపోయినావు అని భూతకాలాన్ని తవ్వుకున్నాడు బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి. ఆయన యొక్క మొదలు చివరి తెలుసుకోలేకపోయాడు బ్రహ్మదేవుడు, ఇద్దరు ఓడిపోయారు. ఆ లింగోద్భవ కాలంలో సుషుమ్న నాడి, అగ్నినాడి ప్రజ్వలనంతో అగ్నిలింగం వచ్చింది, అదే సుషుమ్న నాడి. రెండు సమానంగా ఉన్నప్పుడు సుషుమ్న నాడి మనకి ఉత్తేజపడుతుంది. ఆ సుషుమ్న నాడిలో మనకి 7 చక్రాలు, ధాతువులు, 7 వారాలు, 7 కొండలు, 7 కొండల పైన శాస్త్రాలలో కలియుగ దైవం దర్శనం అనుకుంటారు. మీ శరీరమే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో మీ శరీరంలో చక్రాలు 7, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం వరకు అందరూ ప్రయాణం చేస్తుంటారు. కానీ 7 కొండలు ఎవరు ఎక్కట్లేదు. 7 కొండలు ఎక్కుతున్నాం అనుకుంటున్నారు. ప్రాణాయామం చేస్తున్నాము, షట్చక్రాల భేదం చేస్తున్నాము, శాస్త్రాలలో కూర్చుంటున్నాం అనుకుంటున్నారు. లేదు. జ్యోతిష్ శాస్త్రంలో పంచాంగంలో 12 రాశుల్లో 7 గ్రహాలే ఉంటాయి, 4 తత్వాలే ఉంటాయి. ఈ 4 తత్వాల్లోనే మీరు పుడుతున్నారు. మీ గురువు దొరికేదాకా, సిద్ధ పురుషులు దొరికేదాకా, భగవంతుని యొక్క మంత్ర దర్శనం, దైవ దర్శనం జరిగినటువంటి సిద్ధ పురుషుల్ని దర్శనం చేసినటువంటి వారిని మహర్షులు అంటారు. చేసిన దర్శనాన్ని అనుభవంతో బోధ చేసేవాళ్ళని బోధ గురువులు అంటారు. ఈ రెండు కలిపి చేసేటటువంటి వారు చెప్పేదే
ఈ రహస్య విజ్ఞానం. అదే ఈ శివరాత్రికి ఆ లింగోద్భవ కాలంలో ఎవరైతే జాగరణ ఉంటారో 7 మెట్లు ఎక్కుతారు, 7 కొండలు ఎక్కుతారు, ఆ పరమేశ్వరుడితో ఐక్యమవుతారు, ఆనందం పొందుతారు, అమృతానందం పొందుతారు. అలాంటి సదావకాశం మనకి ఈ శివరాత్రి. అందుకని ఇప్పటి నుంచే మీరు భక్తి శ్రద్ధలతో వడలు పులకరిస్తూ ఆ ఆనందంతో ఆ పరమేశ్వరుణ్ణి మనం నామజపం చేయడం ద్వారా, దివ్య భావంతో చేయడం ద్వారా స్థూల సూక్ష్మ కారణ శరీరాల శుద్ధి కావడము, తద్వారా మనం శివానుగ్రహం పొందడానికి మార్గము. తల్లి, తండ్రి, గురువు, దైవము సర్వము నీవేరయ్యా అని ఈ నామం చేస్తూ శివాయ నమః మనయావసి అని నామం చేస్తూ చక్కగా శివరాత్రి పండుగ ఇది నిజమైన లింగోద్భవం మనకు జరుగుతుంది అనే ఆలోచనతో సాధన చేస్తారని ఈ నామం ఈ రోజున మీకు చెప్పడం జరిగింది. ఏకాదశ రుద్రాభిషేకము, అనంతకోటి పుణ్యము వచ్చే శివనామం చేసేటటువంటి విధానం, ఆ శివనామంలోనే సర్వము ఉంది. పంచముఖేశ్వరుడు సదాశివుడు ఈ శివరాత్రికి అభిషేకం చేసుకోవడానికి, చేయించుకోవడానికి సిద్ధంగా ఆహ్వానిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ ప్రేమతో. అట్లాంటి అభిషేకం చేయడానికి పాల్గొనడానికి ముందుగా మీరు మంత్రమయం కాండి. ఆ మంత్రమే శివనామం. ఆ శివనామం ప్రతిరోజు చక్కగా చేసినట్లుగైతే నిత్యము ఏకాదశ రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితం వస్తుంది. శివాయ నమః వయ నమసి యా నమ శివ నమ శివాయ మ శివాయన శివాయ నమః అని ఈ నామాన్ని 10 సార్లు వస్తుంది. ఈ నామం తిరుగు మరుగుగా అంటే శ్రీ మనయావసి మనయావసి నయా వసీమ యా వసీమన వసీమనయా శ్రీమనయావసి. ఇలా ఈ నామాన్ని మనం శ్రీ మొదలుకొని శివాయ నమః వరకు, శ్రీ మొదలుకొని శ్రీ మనయావసి వరకు తిరుగు మరుగుగా మనం చేసినట్లయితే రోజు చక్కని ఫలితం, అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు కూడా వస్తాయి. ఈ శివరాత్రికి మీరందరూ కూడా ఈ నామం చేసి ఈ పంచముఖ సదాశివుడికి దర్శించి తరించి మీ జన్మం సార్థక చేసుకోవాలని శివాయ నమః మనయావసి శుభాశీస్సులు తెలియజేస్తూ హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.